జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లా అక్షరంతో పేరున్నవారి అదృష్టాలు రహస్యాలు. అందరికీ నమస్కారం. ది పురాణిక్ పాత్ వీక్షకులకు స్వాగతం. పేరు అనేది కేవలం మనల్ని ఇతరులు పిలవడానికి ఉపయోగించే ఒక పదం మాత్రమే కాదు. అది మన వ్యక్తిత్వాన్ని, మన భవిష్యత్తును, మన అదృష్టాన్ని నిర్ణయించే ఒక శక్తివంతమైన మంత్రం లాంటిది అని జ్యోతిష్య శాస్త్రం ఘంటాపథంగా చెబుతోంది. విశ్వంలో ప్రతి శబ్దానికి ఒక ప్రకంపన ఉంటుంది. అలాగే మన పేరులోని మొదటి అక్షరానికి కూడా ఒక విశేషమైన శక్తి ఉంటుంది. ఒక మనిషి పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది అనే దానిపై వారి జీవిత ప్రయాణం, వారి ఆలోచనా విధానం, వారు ఎదుర్కొనే కష్టసుఖాలు ఆధారపడి ఉంటాయి. అందుకే మన పురాణాల్లో మరియు హైందవ జ్యోతిష్య శాస్త్రంలో నామకరణానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది. శిశువు పుట్టిన సమయాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి సరైన అక్షరంతో పేరు పెడితే ఆ జీవితం సుఖశాంతులతో వర్ధిల్లుతుందని మన పెద్దలు విశ్వసించారు. ఈ రోజుల్లో చాలామంది తమ పేరులోని మొదటి అక్షరం ఆధారంగా తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, తమ అసలు స్వభావం ఏమిటో తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆంగ్ల అక్షరమాలలోని ఎల్ లేదా తెలుగులోని లా అనే అక్షరానికి ఎంతో దైవిక మరియు భౌతిక ప్రత్యేకత ఉంది. నూతన ఉత్సాహాన్ని, సరికొత్త ఆశలను మోసుకొస్తున్న శ్రీ పరాభవనామ సంవత్సరంలో వీరి జీవితం ఎలా మలుపు తిరగబోతోంది అనేది చాలా ఆసక్తికరం. ఈ కొత్త సంవత్సరంలో గ్రహాల అనుగ్రహం వీరిపై ఎలా ఉండబోతోంది? వీరి అంతరంగంలోని అసలైన వ్యక్తిత్వం ఏమిటి? అడుగడుగునా వీరికి అదృష్టాన్ని తీసుకువచ్చే ఆ సానుకూల శక్తులు మరియు వీరు ఆరాధించాల్సిన దైవం ఎవరు అనే ఎన్నో అద్భుతమైన రహస్యాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఎల్ అనే ఆంగ్ల అక్షరం తెలుగులో ల, లా, లీ, లీ, లు, లు, లే, లే, లో అనే శబ్దాలను సూచిస్తుంది. ఈ అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు రాశిచక్రంలో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి కిందికి వస్తారు. నవగ్రహాలలో సైన్యాధిపతి అయిన కుజుడు అనగా అంగారకుడు ఈ మేషరాశికి అధిపతి. నక్షత్రాల విషయానికి వస్తే ల, లా అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు అశ్విని నక్షత్రం 4వ పాదానికి చెందుతారు. అదేవిధంగా లీ, లీ, లు, లు, లే, లే, లో అనే అక్షరాలతో పేరు మొదలయ్యేవారు భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందుతారు. గ్రహాల సేనాధిపతి అయిన కుజుడి ప్రభావం ఈ అక్షరంతో పేరున్నవారిపై చాలా బలంగా ఉంటుంది. కుజుడు అంటేనే అగ్నితత్వం, అంతులేని శక్తి మరియు ధైర్యం. అందుకే వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు, అద్భుతమైన ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. ఏ పని చేపట్టినా ఎంతో ఉత్సాహంగా, చురుకుగా పూర్తి చేసే అమోఘమైన శక్తి వీరి సొంతం. వీరు ఏ పనినైనా వాయిదా వేయడానికి అస్సలు ఇష్టపడరు. అనుకున్నది అనుకున్నట్లుగా వెంటనే జరిగిపోవాలని కోరుకుంటారు. వీరి మనస్తత్వం గురించి మరింత లోతుగా విశ్లేషిస్తే ఎల్ అక్షరంతో పేరున్నవారు దేనికి సులభంగా భయపడరు. 10 మంది భయపడి వెనకడుగు వేసే చోట వీరు ధైర్యంగా ముందుకెళ్లి నిలబడతారు. ఎక్కడైనా అన్యాయం జరిగితే అస్సలు సహించలేరు, ధైర్యంగా ఎదిరించి పోరాడతారు. 10 మందిని తమ వెంట నడిపించగల అద్భుతమైన లీడర్షిప్ క్వాలిటీస్ వీరిలో పుట్టుకతోనే ఉంటాయి. ఎవరి కింద పనిచేయడానికన్నా నలుగురికి మార్గనిర్దేశం చేయడానికే వీరు ఎక్కువ ఇష్టపడతారు. అయితే వీరికి కుజుడి ప్రభావం వల్ల కోపం, ఆవేశం కాస్త ఎక్కువగా ఉంటాయి. వీరికి సహనం తక్కువ. ఏదైనా విషయం నచ్చకపోతే మనసులో ఒకటి పెట్టుకుని బయట మరొకటి మాట్లాడే అలవాటు వీరికి అస్సలు ఉండదు. ఎదుటివారు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీదే కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తారు. దీనివల్ల కొన్నిసార్లు ఎదుటివారు నొచ్చుకున్నా వీరు మాత్రం లోపల ఎలాంటి కల్మషం లేకుండా చాలా స్వచ్ఛంగా, పసిపిల్లల మనస్తత్వంతో ఉంటారు. ఆ కోపం కూడా నీటి బుడగలాంటిదే. ఎంత త్వరగా ఉగ్రరూపం దాల్చుతారో అంతే త్వరగా శాంతించి పశ్చాత్తాపపడతారు. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వారు తమకు శత్రువులైనా సరే ముందు వెనుక ఆలోచించకుండా సహాయం చేయడానికి దూసుకుపోతారు. ప్రేమ, కుటుంబం మరియు బంధాల విషయానికి వస్తే వీరు చాలా నిజాయితీగా, ఎంతో అంకితభావంతో ఉంటారు. తమ వారిని కంటికి రెప్పలా కాపాడుకునే రక్షణాత్మక గుణం వీరిలో మెండుగా ఉంటుంది. తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోరు. ప్రేమలో వీరు చాలా నిబద్ధతను ప్రదర్శిస్తారు. తమ భాగస్వామిని ఎంతో అమితంగా ప్రేమిస్తారు. కానీ వీరికున్న ఆవేశం, ముక్కుసూటితనం వల్ల జీవిత భాగస్వామితో తరచుగా చిన్న చిన్న వాగ్వాదాలు వస్తుంటాయి. వీరు తమ తప్పును వెంటనే ఒప్పుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు.
వారిలో ఉండే అహం దానికి అడ్డు వస్తుంది. కాని మనసులో మాత్రం తమ వాళ్ల పట్ల అమితమైన ప్రేమను దాచుకుంటారు. వృత్తి జీవితం, ఉద్యోగం లేదా వ్యాపారం గురించి మాట్లాడుకుంటే ఎల్ అక్షరంతో పేరున్నవారు ఎంతో కష్టపడే తత్వం ఉన్నవారు. సోమరితనం వీరికి నచ్చదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, పోలీస్, మిలిటరీ, క్రీడలు, ఇంజనీరింగ్, ఫైర్ డిపార్ట్మెంట్ మరియు వ్యాపార రంగాల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు. డబ్బు సంపాదనలో వీరు ఎప్పుడూ ముందుంటారు. కానీ చేతికి వచ్చిన డబ్బును అంతే వేగంగా ఖర్చు చేసే అలవాటు ఉండటం వల్ల పొదుపు చేయడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు. వస్తువులు కొనడం మీద, లగ్జరీగా జీవించడం మీద వీరికి ఆసక్తి ఎక్కువ. ఇక నూతనంగా అడుగుపెడుతున్న శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎల్ అక్షరంతో పేరున్న వారి జీవితం ఎంతో ఉత్సాహభరితంగా కొత్త విజయాలతో సాగబోతుంది. ఈ సంవత్సరం గ్రహస్థితులు వీరికి ఎంతో అనుకూలంగా ఉన్నాయి. గత కొంతకాలంగా మీరు పడుతున్న శ్రమకు, ఎదుర్కొంటున్న కష్టాలకు ఈ ఏడాది అద్భుతమైన ప్రతిఫలం దక్కుతుంది. వృత్తి జీవితంలో మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు ఈ పరాభవనామ సంవత్సరంలో ఖచ్చితంగా వస్తాయి. వ్యాపారస్తులకు ఈ ఏడాది ఎంతో అనుకూలమైన సమయం. నూతన పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ సమయం ఎంతో అనువైనది. మీ వ్యాపారాల్లో ఊహించని లాభాలు అందుకుంటారు. అయితే ఎంత సానుకూల వాతావరణం ఉన్నా ఆవేశంలో లేదా అతి విశ్వాసంతో తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు చేతిదాకా వచ్చిన అవకాశాలు జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో ఓపికగా ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని అడుగులు వేయటం ముఖ్యం. ఆర్థికంగా ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది. పాత అప్పులు తీరిపోయి మనశ్శాంతి లభిస్తుంది. కానీ వృధా ఖర్చులకు కళ్ళెం వేయకపోతే మాత్రం చేతిలో డబ్బు నిలవడం కష్టమవుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అయితే మీ మాట తీరు వల్ల బంధుమిత్రులతో అకారణంగా గొడవలు రావచ్చు. కాబట్టి ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడటం నేర్చుకోవాలి. ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆరోగ్యపరంగా ఈ ఏడాది కాస్త అప్రమత్తంగా ఉండాలి. కుజుడి ప్రభావం వల్ల శరీరంలో ఉష్ణతత్వం పెరుగుతుంది. కాబట్టి వేడి చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండి నీరు ఎక్కువగా తాగాలి. అలాగే కీళ్ల నొప్పులు, బీపీ లేదా చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు, సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా, నిదానంగా వ్యవహరించాలి. సాధ్యమైనంతవరకు కోపాన్ని, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ యోగా లేదా ధ్యానం చేయటం వల్ల మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇక వీరికి అదృష్టాన్ని తీసుకువచ్చే ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. ఎల్ అక్షరంతో పేరున్న వారికి ఎరుపు రంగు, పసుపు మరియు గులాబీ రంగులు విశేషమైన అదృష్టాన్ని ఇస్తాయి. మేషరాశికి అధిపతి కుజుడు కావడం వల్ల ఎరుపు రంగు వీరికి అపారమైన ధైర్యాన్ని, శక్తిని, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ముఖ్యమైన పనుల మీద వెళ్లేటప్పుడు, వ్యాపార లావాదేవీలకు వెళ్లేటప్పుడు లేదా ఏదైనా ఇంటర్వ్యూకి హాజరయ్యేటప్పుడు ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించటం లేదా కనీసం ఆ రంగు కర్చీఫ్నైనా తమ దగ్గర ఉంచుకోవడం వల్ల అడుగడుగునా విజయాలు వరిస్తాయి. అలాగే తెలుపు రంగు కూడా వీరిలో ఉండే అతి కోపాన్ని తగ్గించి మనశ్శాంతిని ఇస్తుంది. అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే వీరికి 9వ నంబర్ అత్యంత అదృష్ట సంఖ్య. 9 అనేది కుజుడి సంఖ్య కాబట్టి 9, 18, 27 తేదీలలో ఏవైనా కొత్త పనులు ప్రారంభించడం, నూతన ఒప్పందాలు చేసుకోవటం, ప్రయాణాలు చేయటం వీరికి అమితమైన లాభాలను చేకూరుస్తుంది. అలాగే 1 మరియు 3 సంఖ్యలు కూడా వీరికి ఎంతో అనుకూలమైన సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఏవైనా వాహనాలు లేదా ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు ఈ సంఖ్యలు వచ్చేలా చూసుకోవటం ఎంతో శుభప్రదం. చివరగా ఎల్ అక్షరంతో పేరున్న వారికి అదృష్ట దైవం ఎవరంటే శూరత్వానికి ప్రతీక అయిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, మహావీరుడైన ఆంజనేయస్వామి మరియు శక్తి స్వరూపిణి అయిన శ్రీ దుర్గాదేవి. మేషరాశివారు కుజుడి అనుగ్రహం పొందాలన్నా, ఈ పరాభవనామ సంవత్సరంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించి అఖండ విజయాలు సాధించాలన్నా మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని ఎర్రటి పూలతో లేదా ఎర్రటి వస్త్రాలతో పూజించటం అత్యంత ఫలప్రదం. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం పఠించటం వల్ల జాతకంలోని కుజదోషాలు తొలగిపోయి వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు త్వరగా ఫలిస్తాయి. అలాగే ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి నిత్యం హనుమాన్ చాలీసా పఠించటం,
ఆంజనేయస్వామి గుడికి వెళ్లి ఆకుపూజ లేదా సింధూర ధారణ చేయటం వల్ల అద్భుతమైన ప్రశాంతత చేకూరుతుంది. ఆంజనేయస్వామి ఉపాసన వల్ల వీరు శత్రువులను సులభంగా జయించగలరు. ఇక ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంట అష్టైశ్వర్యాలు ప్రాప్తించాలంటే మంగళవారం లేదా శుక్రవారం నాడు దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం, లలితా సహస్రనామం పారాయణం చేయడం విశేషమైన ఫలితాల్నిస్తుంది. ఇలాంటి దైవారాధన మీలో అంతర్గతంగా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది. ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఆసక్తికరమైన పురాణ, ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య సంబంధిత విశేషాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.